హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం నీట్ యూజీ 2026 స్కోర్ని బేస్ చేసుకొని ఇంతకు ముందు సంవత్సరాల్లో జరిగిన కౌన్సిలింగ్తో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2024, 2025 కట్ ఆఫ్స్ డేటాని రిఫరెన్స్గా తీసుకొని ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ మోడరేట్గా వచ్చింది కాబట్టి, అంటే అంతగా ఈజీ కాదు, అలాగే మరీ టఫ్ కాదు కాబట్టి మోడరేట్ పేపర్ కాబట్టి సుమారుగా ఎంతవరకు ఉండవచ్చు కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ మాత్రమేనండి. ఇదే ఎగ్జాక్ట్ గా వస్తుంది అని మాత్రం ఎవరు కూడా దయచేసి భావించొద్దు. ఇది కేవలము ఒక అవగాహన కోసం. ఎందుకంటే కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే అలాంటి సందర్భంలో నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ఏం చూసుకోవాలి, దానికి కొంత మీరు ముందుగానే ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశంతో ముఖ్యంగా అలాంటి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది అని మాత్రమే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి డేటా కేవలము కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి డేటా మాత్రమే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈ ఫస్ట్ కాలంలో నేను కేటగిరీస్ మెన్షన్ చేశాను. 2024 క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అలాగే 2025 వెరీ టఫ్ అని కూడా మనకు తెలుసు. ప్రస్తుతం అయితే మనకి మోడరేట్ గా ఉంది. ఈ రెండు డేటాస్ ను కూడా నేను బేస్ చేసుకొని కేవలము నీట్ స్కోర్ ను మాత్రమే ఇక్కడ ఏ రేంజ్ లో మనకి కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మాత్రమే ఇస్తూ ఉన్నాను. ఎస్సీ కేటగిరీని 2025లో కేటగిరైజ్ చేశారు కాబట్టి 3 సబ్ కేటగిరీస్ క్రింద డివైడ్ చేశాను. 2024లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి 510 మార్కుల వరకు సీట్ వచ్చింది. 510 మార్కులకి సుమారుగా 2,12,617 ఆల్ ఇండియా ర్యాంకు. చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి అసలు మనము ఏ ర్యాంక్ ను చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా సరే స్టూడెంట్స్ కి డౌట్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే కేవలము మీరు ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే మైండ్ లో గుర్తుంచుకోవాలి. అంతేగాని మీ స్కోర్ కార్డు మీద కేటగిరీ ర్యాంక్ కూడా ఇస్తారు, దాన్ని మీరు అసలు గుర్తుంచుకోవాల్సిన అవసరము లేదు. కేవలము జస్ట్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, దానిలో ఎంతమంది ఉండుండొచ్చు, దాన్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఒక అవగాహనకు మాత్రమే ఇస్తారు, కానీ అసలు ఆ ర్యాంక్ ని ఎక్కడ కూడా యూజ్ చేయరు. అర్థమైంది కదా? సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ప్రతి ర్యాంక్ కూడా కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే, ఇది గ్రహించండి. 2025లో చూసినట్లయితే 414 మార్కుల వరకు సీట్ వచ్చింది. ఇక్కడ మీకు అనిపించవచ్చు అంటే సుమారుగా ఒక 100 మార్కులు వేరియేషన్ వచ్చింది కదా, అప్పుడు ర్యాంక్ కూడా డిఫరెన్స్ ఉంటుందేమోనని. మీరు గమనిస్తే ఈ ర్యాంక్ కి ఈ ర్యాంక్ కి పెద్దగా వేరియేషన్ లేదు. అంటే సుమారుగా మీకు ఇక్కడ వచ్చి ఒక 6,000 ర్యాంక్ వరకు మాత్రమే మీకు డిఫరెన్స్ ఉంది. సో మీరు ఏ కేటగిరీ తీసుకున్నా కూడా పెద్దగా వేరియేషన్ ఉండదు. మాక్సిమం అంటే ఒక 10,000 అంతే, అంతకంటే ఎక్కువ ర్యాంక్ అయితే డిఫరెన్స్ ఉండదు. మన యొక్క స్కోర్ అనేది పేపర్ ఈజీనా లేక టఫా దాన్ని బేస్ చేసుకుని మాత్రమే స్కోర్ కనిపిస్తుంది, కానీ అదే మీరు ఈక్వలెంట్ ర్యాంక్ చూసినట్లయితే పెద్దగా వేరియేషన్ ఉండదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ 2026 సంవత్సరానికి కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీకి 470 నుండి 490 మధ్యలో మనకి కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. అసలు కట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే, అంటే కొద్దిమందికి తెలియదేమో, వాళ్ళ కోసం నేను చెప్తూ ఉన్నాను. అంటే ఇక్కడ వచ్చినటువంటి మార్కుల కంటే తక్కువ వస్తే ఇంకా ఎక్కడ ఈ కేటగిరీ స్టూడెంట్స్ కి, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి సీట్ వచ్చే అవకాశం లేదు అని అర్థం. అంతేకాదు ఇక్కడ కేటగిరీకి మేము కట్ ఆఫ్ ఇచ్చాము అంటే గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అన్ని కలిపి, అంతేకాదు గర్ల్స్, ఉమెన్స్ అందరినీ కలిపి మాత్రమే మేము ఇచ్చేటువంటి కట్ ఆఫ్ అని గుర్తించండి. అంతేగాని అంటే ఇక్కడ కట్ ఆఫ్ ఇచ్చారు కదా మేడం, మరి మాకు ప్రైవేట్ కాలేజ్ లో కన్వీనర్ కోటాలో వస్తుందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అన్ని కలిపి మెన్షన్ చేస్తున్నాము. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకుంటే 532, ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకు 1,60,982. అదే ఇక్కడ 2025లో తీసుకుంటే 418 వరకు వచ్చింది, 1,76,209. ఈ సంవత్సరం సుమారుగా 485 నుండి 505 మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాము. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ కంటే కూడా కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. కొద్దిమంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఏపీ కట్ ఆఫ్ ను చూసిన తర్వాత నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మేడం మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంది అంటే కొంత బెనిఫిట్ ఉండాలి కదా, మరి ఇక్కడ చూస్తే కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంది, దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏముంది అని అడగటం జరుగుతుంది. దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ కట్ ఆఫ్ స్కోర్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ కాదు. అంటే స్టేట్ లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజెస్ కలిపి ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఏమైతే ఉంటాయో ఆ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ యొక్క స్కోర్స్ అని అర్థం.
ఇంతకంటే తక్కువ వచ్చింది అంటే అసలు సీటు వచ్చే అవకాశమే లేదు అని అర్థం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఓపెన్ కేటగిరీకి 510 మార్కులు అంటే ప్రైవేట్ కాలేజ్లో 510 మార్కుల వరకు ఈ స్టూడెంట్ కి సీట్ వచ్చింది అని అర్థం. మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కి 532 ఎందుకు ఇచ్చారు అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేది గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే ఉంటుంది, అంతేగాని ప్రైవేట్ కాలేజెస్ లో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఉండదు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ లాగా చూడాలి. జనరల్ గా ఈడబ్ల్యూఎస్ కోటాని గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే ఇస్తారు అన్ని స్టేట్స్ లో, కానీ తెలంగాణ స్టేట్ లో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లో కూడా ఈడబ్ల్యూఎస్ కోటాని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఎక్కువ సీట్స్ అయితే మాత్రం గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కట్ ఆఫ్ అని అర్థం. మరి ఇంతకంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి మేడం అంటే వాళ్ళకి ఇంకా సీట్ రానట్లేనా, అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండటం వలన ఇది ఒక డిసడ్వాంటేజా అని కూడా నన్ను అడగటం జరిగింది. గుర్తుంచుకోండి, మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సీట్స్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఓపెన్ కేటగిరీ సీట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇక్కడ 532 తర్వాత వచ్చినటువంటి స్టూడెంట్స్ 510 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉంది అని అర్థం. అలాగే ఇప్పుడు 2026లో చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 485 to 505 అని అనుకుంటూ ఉన్నాము, మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండొచ్చు అని. దాని అర్థం ఏంటంటే ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఈడబ్ల్యూఎస్ కోటా యొక్క కట్ ఆఫ్ అనే అర్థం చేసుకోవాలి. ఈ స్కోర్ కంటే తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఈ కేటగిరీలో సీటు పొందే అవకాశం ప్రైవేట్ కాలేజెస్ లో కూడా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ అన్ని కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమి లేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే లాజిక్ ని అప్లై చేసుకుంటూ మేము 2024, 2025 కంపేర్ చేసి జస్ట్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ని మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ స్కోరు మీరు ముందు ఎలా చెప్పారంటే మీ స్కోర్ చూసి మాకు సీట్ రాదనుకుని మేము అంటే భయపడుతూ ఉన్నాము, మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో దయచేసి ఇలాంటి స్కోర్స్ మీరు తెలియజేయవద్దు అని కొద్దిమంది పేరెంట్స్ ఆ డైరెక్షన్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్కోర్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఇక్కడ కట్ ఆఫ్ కంటే కొంచెం దగ్గరగా అంటే మార్జిన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే లాస్ట్ రౌండ్ వరకు కౌన్సిలింగ్ లో మాకు సీట్ వస్తుంది అని కాన్ఫిడెంట్ గా కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ఒకవేళ మేము కంపల్సరీ ఎంబీబీఎస్ఏ చదవాలి ఇంకా వేరే కోర్స్కి వెళ్ళము అనుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ లో లాంగ్ టర్మ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయో ఫస్ట్ డే నుండి క్లాసెస్ కి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇలా కట్ ఆఫ్ కి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి థర్డ్ రౌండ్ కానీ ఫోర్త్ రౌండ్ కానీ సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థర్డ్ రౌండ్ అంటే సుమారుగా మీకు అక్టోబర్ లో మీకు ఈ థర్డ్ రౌండ్ ప్రాసెస్ జరుగుతుంది. అప్పటి వరకు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని నీట్కి ప్రిపేర్ అవ్వకుండా కూర్చుంటే లాస్ట్ మినిట్ లో కానీ మీకు సీట్ మిస్ అయితే పొరపాటున అలాంటప్పుడు మీరు అనవసరంగా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వలేరు. ఈ విషయాన్ని మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది. ఆ ఒక్కటే రీజన్ అండి, అంతే. లేదు మాకు స్కోర్ తక్కువ వస్తే అదర్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ చూసుకుంటాం మేడం అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమున్నాయి, వాటికి తగ్గట్లుగా మీకు స్కోరు సూటబుల్ గా ఉందా లేదా ఇవి కూడా మీరు కొంత అవగాహనతో ఉంటే మంచిది. అంతేకాదు కొద్దిమంది స్టూడెంట్స్ ఎఫ్సెట్ కూడా రాస్తూ ఉంటారు కాబట్టి దానిలో కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి కాబట్టి సో ఏ కోర్సెస్ లో మీకు తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు కొంత అవగాహనతో ఉండాలి కాబట్టి మేము ఈ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ SC1 కేటగిరీ తీసుకున్నట్లయితే జనరల్ గా మనకి SC1 అనేది 2024లో లేదు, కానీ 2025లో ఫస్ట్ టైం రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటికి నిజం చెప్పాలి అంటే SC1 కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా అవగాహన లేక కొద్దిమంది అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు. అంటే మాకు చాలా తక్కువ స్కోర్ ఉంది, మాకు అసలు సీట్ వస్తుందా రాదా అనేటువంటి అపోహలో ఉండి వాళ్ళు అసలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు కౌన్సిలింగ్ కి. అందుకని ఇక్కడ మీరు గమనిస్తే 126 మార్కులకి కూడా కన్వీనర్ కోటాలో ఫ్రీ సీటు SC1 కేటగిరీ స్టూడెంట్ కి రావటం జరిగింది. అంతేగాని ఇక్కడ SC1 కేటగిరీలో అసలు స్టూడెంట్స్ లేరేమో అందుకే ఇంత లీస్ట్ స్కోర్ స్టూడెంట్ కి వచ్చిందని భావించకండి. అవగాహన లేకపోవటం వలన జరిగినటువంటి మిస్టేక్ ఇది. అంటే చాలా మంది అసలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవటం వలన చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్లుగా చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఇది ఒక అడ్వాంటేజ్ గా సీట్ అలాట్ అవటం జరిగింది. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ లో అసలు పార్టిసిపేట్ చెయ్యాలా లేదా అని ఆలోచించనే వద్దు. మీరు క్వాలిఫై అయితే కాకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేస్ట్ అవ్వచ్చేమో, కానీ ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం మిస్ అయితే
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం రెండోసారి ఇవ్వరు యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ కి ఎగ్జాక్ట్ గా బోర్డర్ లో ఉన్న వాళ్ళే కాదండి, మీరు మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగి ఉంటే గానీ అది ఎలా తెలుస్తుంది అంటే స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మీకు తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఎన్టీఏ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అంటే ఈ కేటగిరీకి మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత ఉండాలి, అలాగే ఏ కేటగిరీ స్టూడెంట్ కి ఎంత ఉండాలి అనేది మనకి స్కోర్ కార్డ్ లో డిస్ప్లే చేస్తారు ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో. అది చూసుకొని మీరు క్వాలిఫై అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ టైం మరలా మీ పిల్లలు రాస్తే అది కూడా మీకు కొంత హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిలింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అనేది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటుంది అని మాత్రం దయచేసి భావించొద్దు. ఈ రేంజ్ లో ఉండొచ్చు, లేక తగ్గొచ్చు, పెరగొచ్చు. కాబట్టి ఒక అవగాహనకు మాత్రమే ఉంచుకొని మీరు ఫర్దర్ ప్లాన్స్ ప్రాపర్ గా చేసుకోండి. అయితే ఈ కౌన్సిలింగ్ సంబంధించి అంటే కొద్దిమందికి అవగాహన ఉండే ఉండొచ్చు, కాకపోతే కొద్దిమందికి అయితే అవగాహన ఉండదు. అంటే ఎలా కౌన్సిలింగ్ చేసుకోవాలి, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి నీట్ యూజీ కౌన్సిలింగ్ అంతా కూడా ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే జరిగింది. అసలు ఆఫ్లైన్ పద్ధతిలో మనకి కౌన్సిలింగ్ ఉండదు. ఈవెన్ సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అయినా సరే, చిట్ట చివరి సీట్ అయినా సరే ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే ట్రాన్స్పరెంట్ గా యూనివర్సిటీ వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే జరిగింది. కాబట్టి ఈ ఆన్లైన్ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు అవగాహన లేకపోతే దయచేసి మీరు ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకు అంటే నేను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వీడియోస్ లో కూడా చెప్పాను, మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కాదండి పాయింట్, మీరు ప్రాపర్ గా కౌన్సిలింగ్ ని చేసుకున్నారా లేదా, మీకు వచ్చినటువంటి స్కోర్ కి న్యాయం జరిగిందా లేదా. సో మీకు వచ్చిన స్కోర్ కి ప్రాపర్ గా న్యాయం జరగాలి అంటే కౌన్సిలింగ్ ని జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి మీకు ఒకవేళ ఎవరికైనా సరే పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 ఈ నెంబర్ కి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్, అంటే మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేంత వరకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలా కాదు మేడం, మాకు సిస్టమ్ వర్క్ తెలుసండి, మేము చేసుకుంటాము, కాకపోతే కొంచెం మాకు డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేస్తే సరిపోతుంది, ఓరల్ గైడెన్స్ ఇస్తూ ఉంటే లేదా అప్డేట్స్ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తే చాలు అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నా వంతుగా నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎవరి మెంటర్షిప్ లేకుండా, ఎవరి గైడెన్స్ లేకుండా నాకు నేనుగా చేసుకుంటాను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కు మాత్రం దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దని నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే మీరు ఈ కొద్ది సమయంలో వెచ్చించేటువంటి కొంత అమౌంట్ కి మీరు ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్ అంతా కూడా ఈ కౌన్సిలింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అనే విషయాన్ని గ్రహించండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ నేను మాట్లాడిన దానిలో ఏదైనా పొరపాటు ఉంటే దయతో క్షమించండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతో మందికి ఈ వీడియోస్ యూస్ఫుల్ కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ను షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు రీచ్ అవుతుంది. సో మీరు వెంటనే వీడియోస్ ను చూసే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.